నెక్స్ట్ అండి అదే. లోకేష్కి జెడ్ కేటగిరీ జగన్ కేసులపై సుప్రీం నోటీసులు. ఒకటి లోకేష్కి కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరీని కేటాయించింది. అంటే ఇప్పుడు 24 మంది సెంట్రల్ ఫోర్స్ టీమ్ AK-47 గన్నులతోటి వాళ్ళు ఇక ముందుంటారు. సెంట్రల్ టీం ఇది 24 మంది, అంటే షిఫ్ట్కి 6 ఉంటారు. ఓకే, షిఫ్ట్ల వారీగా ఇది చేస్తారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత సెక్యూరిటీ ఉందో చంద్రబాబు నాయుడు గారికి అంటే స్పెషల్ సెక్యూరిటీ, అది NSC. అట్లా కాకుండా దాదాపు అంత సెక్యూరిటీ ఇప్పుడు లోకేష్ గారికి రావటం. ఏంటి అసలు ఇది లాజిక్? రెండోది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన సుప్రీంకోర్టు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల పైన సుప్రీం ధర్మాసనం CBI మీద అసంతృప్తి వ్యక్తం చేసి వాళ్ళకి నోటీసులు ఇచ్చింది, అఫిడవిట్ దాఖలు చేయమని చెప్పింది. అంటే ఈ రెండు ఎందుకు ఇచ్చింది? అసలు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఇన్ని సంవత్సరాలు ఎందుకు పడుతుంది, ఎందుకు విచారణ జరగట్లేదు, ఇంత జాప్యం ఎందుకు అవుతుంది? రాజకీయ పార్టీ అయినంత మాత్రాన, రాజకీయ ముఖ్యమంత్రిగా ఉన్నంత మాత్రాన కేసులు విచారణ జరగవా అని చెప్పని వాయించారు. మరి ఈ రెండు అంశాలను గమనిస్తే ఏం జరుగుతుంది? బీజేపీ యాక్షన్ స్టార్ట్ చేసిందా అనిపిస్తుంది. ఒకటి, నెంబర్ 1. ముందు లోకేష్ గారికి Z+ రావటం అని అంటే ఒక అంశం గమనిస్తే, అమిత్ షా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినటువంటి టైంలో లోకేష్ అమిత్ షా గారితో ఒక 3-4 మీటింగులు జరిగినాయంట. ఆ మీటింగుల సందర్భంగా లోకేష్ మాట్లాడినటువంటి విధానం, చెప్పినటువంటి అంశాలు, ఆయన అడిగినటువంటి వాటికి ఆయన చెప్పినటువంటి విధానం స్ట్రైట్గా ఉన్నాడు, ఎక్కడ డొంక తిరుగుడు లేకుండా మాట్లాడుతున్నాడు. అంటే పొలిటికల్ సిస్టంలో ఒక స్పీడ్గా వ్యవహరించడానికి పనికొస్తాడు అనేటువంటి భావనతో ఆయన లోకేష్ విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత లోకేష్ లాంటి లీడర్ని డెవలప్ చేయటం మంచిది, ఎందుకంటే విజన్ ఉంది, ప్లానింగ్ ఉంది, అట్లాగే పొలిటికల్ సిస్టంలో ఉండాల్సినటువంటి ఆ స్పీడ్, ఆ తత్వం ఉంది కాబట్టి మనం పిక్ చేసుకోవటం అవసరం అన్నటువంటి ఒక భావనతో అక్కడి నుంచి ఆయన కొంత ఆ కన్సర్న్ తర్వాతనే 1 by 1 జరుగుతూ వచ్చినాయి అనేది జరుగుతున్న ఇంటర్నల్ డిస్కషన్. ఇప్పుడు లోకేష్ ఇప్పుడు దాదాపు ఒక 14 కంప్లైంట్లు పెట్టారు. ఏమని? పాదయాత్ర జరుగుతూ ఉన్నప్పుడు దాడి చేసిన సందర్భాలు కావచ్చు, పోలీసులు అడ్డుకున్నటువంటివి కావచ్చు, కేసులు పెట్టినటువంటివి కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా దాదాపు 14 లెటర్లు పెట్టారు కేంద్రానికి. ఇప్పుడు ఆ కేంద్రం మొత్తం ఆ లెటర్స్ అన్నీ పరిశీలించి అమిత్ షా ఆదేశాల మేరకు జెడ్ కేటగిరీని కేటాయించారు. అంటే జెడ్ కేటగిరీ ఊరకు రాదు, కేంద్రంలో ఉన్నటువంటి 1 కానీ 2 కానీ ఆదేశాలతో మాత్రం వస్తాయి. అందుకని ఆ స్థాయిలో ఆదేశాలతోటి ఇది వచ్చింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి సుప్రీం అంటే ఈరోజు న్యాయస్థానంలో ఎవరైతే సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్ జస్టిస్ ఇద్దరూ కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా పెండింగ్ పడుతూ ఉన్నాయి, వారు దానికి CBIకి సంబంధించినటువంటి అడ్వకేట్ జనరల్ డిశ్చార్జ్ పిటిషన్స్ వేస్తున్నారు, దానివల్ల ఆలస్యం అవుతుంది అన్నారు. రాజకీయ కుట్ర కోణాలు ఇక్కడ తీసుకొస్తే వాటిని ఉపేక్షించొద్దు, అట్లాగే వారి ఆలస్యం ఏదైతే ఉందో అది జరగటానికి వీల్లేదు, తక్షణం వాటిని ఎంత వీలైతే అంత తొందరగా వాటిని రెడీ చేసి ఫైల్స్ సుప్రీంకోర్టుకు తీసుకురండి, అన్ని కేసులు కలిపి విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారు. అంటే లాక్ పడుతూ ఉంది. అంటే సుప్రీం ధర్మాసనం గమనించాల్సిన అంశం ఏంటంటే, ఒక 5 సంవత్సరాల పాటు ఈడీ కేసులు, CBI కేసులు, 18 కేసులు ఉన్నటువంటి ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి మినహా కోర్టుకు అటెండ్ కాలేదు. మరి అసలు ఏం జరుగుతుంది? న్యాయ వ్యవస్థల పట్ల ప్రజలకు ఎటువంటి గౌరవం ఉంటుందన్నటువంటి భావన కూడా అక్కడ వాళ్ళు ప్రశ్నించాలి. అందుకని ఎవరైనా దాని మీద ఒక స్పెషల్ పిటిషన్ వేస్తుంటే దాని మీద ప్రశ్నిస్తుంటారు. దాని మీద ఎందుకనో ఎవరు కూడా ఆ వైపుకి వెళ్ళలేదు. సరే, అది రాజకీయంగా ఎవరు గొడవ వాడదు అనుకోండి. సో దీనికి సంబంధించి కూడా వంశీ గారు
దీన్ని త్రిబుల్ ఆయన బెయిల్ రద్దు చేయమని రద్దు చేయమని ఇవన్నీ కలిపి ఒకేసారి విచారిస్తామని చెప్పి అనిల్ ఉన్నారు సార్. అనిల్ సార్ ఏంటి ఒక పక్క ఏమన్నా జడ్ కేటగిరీ, మరో పక్క ఏమన్నా సుప్రీంకోర్టు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో వేగవంతంగా ముందుకు వెళ్ళాలని. ఏంటి కథ మారుతుందా? పొలిటికల్ ప్లానింగ్ మారుతుందా? వ్యూహాలు మారుతున్నాయా? ఢిల్లీ కదిలిందా? 1-2 అడుగు కదులుతున్నారా? ఏంటి ఏమనుకోవాలి? అంటే 1-2 మనసు మారిందా, ఢిల్లీ పని మొదలు పెట్టిందా అన్న ఆలోచనలోనే జరుగుతున్న పరిణామాలు కనుక ఒకసారి విశ్లేషిస్తే సార్, మనకున్న అవగాహన ప్రకారం ఖచ్చితంగా ఎంతో కొంత కదలిక వచ్చింది. అది ఎంతో కొంత మాత్రమే. నిజమైన పూర్తిస్థాయి కదలిక అవునా కాదా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విషయాన్ని మనం పరిశీలిస్తే దాదాపు 13 ఏళ్ళకు ట్రయల్ జరుగుతున్నటువంటి కేసుగా దీన్ని చూడాలి. ఇది కూడా గిన్నిస్ బుక్ రికార్డులో ఒక రికార్డు అవుతుంది ఖచ్చితంగా. ఎప్పటికప్పుడు ఆ రికార్డుల్లో దీన్ని కూడా ఎక్కించాల్సిందే. ఎందుకంటే ఇన్ని వాయిదాలకి కోర్టుకు అటెండ్ అవ్వనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఆ అవకాశం ఉన్నవి ఎవరికైనా జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారికే జరిగింది. సరే, దీని మొత్తం వెనక ఏం దాగుంది, ఏం జరిగింది అనేది రాష్ట్ర ప్రజలకి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరికీ అర్థమైందే విషయమే. అది మనం కొత్తగా మళ్ళీ చెప్పాల్సిన పరిస్థితి లేదు. ఇక ఈరోజు జరిగిన సుప్రీంకోర్టు ఎపిసోడ్ చూస్తే కొంత ఏదో జరుగుతుంది, ఒక కదలిక. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో 4 స్తంభాలుగా ఉండేటువంటి వాటిలో ధర్మాసనాలు చాలా కీలకం. న్యాయ వ్యవస్థ, ఆ న్యాయ వ్యవస్థలో ఇప్పటికీ ఎంతో కొంత నిజాయితీ ఉందనేది అనేక సందర్భాల్లో మనకు బయటపడుతూ ఉంటుంది సార్. అయితే దాని ఆధారంగా ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామం, జగన్మోహన్ రెడ్డి గారి మొత్తం ఎపిసోడ్లో ఇప్పటివరకు సిబిఐ అనుసరించిన విధానాన్ని సుప్రీం న్యాయమూర్తులు కొంత తప్పుపట్టడం, మందలించడాన్ని చూస్తే ఎంతో కొంత వేగం పెరిగిద్దా ఈ కేసుల్లో అనేది ఒక చర్చ. అయితే ఇక లోకేష్ భద్రత విషయంలో మనం పరిశీలిస్తే, ముఖ్యమంత్రి గారి ఇంటి కుక్క పిల్లకి ఏదైనా హాని జరుగుతుంది అని ఎవరైనా ఒక కామెంట్ చేస్తే తీసుకుపోయి లోపలేస్తారు. ఆ కుక్కకి అవసరమైతే ఎంత కావాలని అంత భద్రత కల్పిస్తారు. కానీ ఇక్కడ నారా లోకేష్ గారి విషయంలోకి వచ్చేళ్ళకి 14 సార్లు విజ్ఞప్తి చేసినా, ఏదైతుందో నిఘా వ్యవస్థలు ఆయనకి సంబంధించి రిపోర్ట్లు ఇచ్చినప్పటికీ కూడా ఆయన భద్రత విషయంలో ఎక్కడా ప్రభుత్వం చిత్తశుద్ధి చూపించుకోలేదు. చంద్రబాబు నాయుడు భద్రత విషయంలోనే కుదింపుకి ప్రయత్నం చేస్తే కేంద్రం ఇచ్చినటువంటి Z+ కేటగిరీ ప్రకారం చంద్రబాబుకి అది అప్పటి వరకు ఆయన ఉన్నత కాలంలో కొనసాగించారు. దాని మీద న్యాయ పోరాటం చేసి తొలినాళ్ళలో ఆయన సెక్యూరిటీని పునరుద్ధరించుకున్నారు. ఇక నారా లోకేష్ విషయంలో అది కూడా ఇంప్లిమెంట్ కాల. కోర్టులకు వెళ్ళినా లేదంటే కేంద్రం దృష్టికి తీసుకెళ్ళినా ఫలితం లేకుండా పోయింది. ఇందాకే మనం మాట్లాడుకున్నాం, వ్యవస్థలో ఉన్న వ్యక్తులు, వ్యవస్థలో మనం వ్యక్తులు మాత్రమే అనుకుంటే ఇబ్బంది లేదు. వ్యవస్థే మనం అనుకున్నప్పుడే ఇలాంటి సమస్యలు, విమర్శలు ఖచ్చితంగా స్వీకరించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే లోకేష్ విషయంలో కేంద్రం మొత్తానికి ఒక కదలిక వచ్చి కేంద్రం యొక్క నిర్ణయంతో 24 మందితో సిఆర్పిఎఫ్ భద్రతా సిబ్బందితో కూడా ఆయనకి పూర్తి స్థాయిలో 3 షిఫ్టుల భద్రతకి అవకాశం ఇచ్చారు. వాళ్ళు వెంటనే రంగంలోకి దిగి ప్రస్తుతం లోకేష్ రక్షణ పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి. వాస్తవానికి మావోయిస్టు పైన దాడి జరిగిన సమయంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో 2014-19 కాలంలో ఒక దాడి జరిగి మావోయిస్టులు అనేక మంది చనిపోయారు. ఆ సమయంలో చంద్రబాబు కుటుంబ సభ్యులకి ఖచ్చితంగా థ్రెట్ అని ఈ వర్గం నుంచి ఉంటుందన్న కారణంతో అప్పుడున్నటువంటి నిఘా వ్యవస్థ ఇచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా ఆయనకి Z కేటగిరీ భద్రత ఇవ్వాల్సి వచ్చింది. దాన్ని కొనసాగించాలని చెప్పినప్పటికీ కూడా వినకపోవడంతోనే ఆయన అనేక సార్లు న్యాయ పోరాటం చేశారు. ఇంకా చెప్పాలి అంటే యువగలం పాదయాత్ర సందర్భంగా రాళ్ళు రువారు, కర్రలు వేశారు, కవ్వించారు, రెచ్చగొట్టారు, దాడులకి తెగబడ్డం కూడా మనం చూసాం అనేక సందర్భం. అయినా ఎక్కడ ఒక కేసు అధికార పార్టీ నేతలపైన వాళ్ళ. కానీ వీటన్నిటిలో పర్యవసానం అనుభవించింది ఎవరైనా అంటే తెలుగుదేశం పార్టీ క్యాడరు, లోకేష్ నడిచినటువంటి వాలంటీర్లు. వీటన్నిటికీ మించి డీజీపీ గారి కార్యాలయానికి గట్టి క్యాకేస్తే వినపడుతుంది సార్ తెలుగుదేశం పార్టీ ఆఫీసు నుంచి. కానీ ఆ టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగి సీసీ ఫుటేజ్ అందించిన ఒక్క కేసు నమోదు చేసి ఎవరైతే ఉన్నారో ఆ దాడి చేసిన వ్యక్తులను ఎవరైనా అరెస్ట్ చేశారంటే అది జరగలేదు. సరే, వీటన్నిటికీ పక్కన పెడితే చంద్రబాబు గారు అమరావతిలో పర్యటిస్తున్న సమయంలో చెప్పులతోనూ కనులతో దాడి చేసే ప్రయత్నం జరిగింది. అప్పుడున్న డీజీపీ గారు ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉందంటూ కూడా ఒక కామెంట్ని చేశారు. అది అందరం మనం చూసాం. అంటే ఇందాకే అనుకున్నాం, అంటే ఎవరైతే బాధ్యతగా ఉండాలో వాళ్ళే నిర్లక్ష్యంగానో వ్యంగ్యంగానో మాట్లాడితే ఇప్పుడున్న పరిస్థితులే ఇంకా ఇంతకంటే ఘోరమైన పరిస్థితులు కూడా వస్తాయి ఖచ్చితంగా. కాకపోతే లోకేష్ గారి విషయంలో కేంద్రం ఒక నిర్ణయం చేసి ఫిర్యాదుల మీద వాటి మీద ఒక నిర్ణయం చేసి ఆయన భద్రత కల్పించి ముందుకెళ్తున్న పరిస్థితి సార్. ఓకే, రైట్ అనిల్, రైట్. నెక్స్ట్ అండి